నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. మార్చి అవును. నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి. తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము, హ్మ్. బా యాక్యురేట్‌గా సంతోషము. వాళ్ళకి మ్యాచ్ అవ్వటము. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది గూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది గూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నావో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. ఆ! అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చు. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా. అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు. నచ్చడం. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఎలా ఉంది? మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి మురళి గారు, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మార్చ్ మాసం? వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే మార్చి నెలలో కళ్ళు మూసుకొని చెప్పేటువంటి విషయం ఏమిటంటే వీరికి ఆకస్మిక ధన లాభాలున్నాయి. హ్మ్. విన్నారా? ఆకస్మిక ధన లాభాలు. అది ఏ ఫీల్డ్‌లో ఉండేటువంటి వారికి ఆ ఫీల్డ్‌కు సంబంధించినటువంటి ఆకస్మిక ధన లాభాలు మాత్రం ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. తీర్థయాత్రలు ఎప్పుడో వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా ఈ నెలలో వెళ్తాము అని అనుకునేటువంటి వారికి కానీ సరైనటువంటి సమయము. తీర్థయాత్రలు వెళ్ళడానికి చాలా మంచి సమయంగా భావన చేసుకోండి. ధార్మిక సంబంధిత విషయాలలో చాలా ముందుకు వెళ్తారు. అంటే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అంటే ఏదైనా తెలవని విషయాన్ని తెలుసుకోవడం గానీ, లేదా ఇలాంటి విషయాలలో పలానా వద్ద ఏదో దేవాలయం నిర్మించుతూ ఉన్నారు కనుక ఎంతో కొంత మీకు మనకు తోచిన సహాయం కానీ, లేదా అన్నదానం జరుగుతుందని గానీ, ఇట్లాంటివి కార్యక్రమాలు మీకు తారసపడేటువంటి పరిస్థితి, అందులో మీరు సహాయం చేసేటువంటి పరిస్థితిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటేమిటంటే చిన్నపాటి వాహన ప్రమాదాలైతే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వెహికల్స్ నడిపేటప్పుడు గానీ, లేదా
2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మీ పేరు మీద ఉన్నటువంటి వెహికల్స్ ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండండి. ఇచ్చినా జాగ్రత్త చెప్పి పంపియండి. ఇంకా చూసుకున్నట్టయితే వాహన ప్రమాదాలతో పాటుగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అదైతే గమనించుకోండి. ఈ యొక్క వృషభ రాశి సంబంధించి ఎవరైతే పురోహితులు కానీ బ్రాహ్మణులు అయితే ఉంటారో వారికి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ చక్కటి వారి వద్దకు వెళితే మంచి సమాధానం దొరుకుతుందని కానీ అంటే ఒక ముద్ర మంచివారు అనేటువంటి ఒక ముద్ర స్టాంపు వాడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. హార్ట్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ పెయిన్స్ కానీ నొప్పులు కానీ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదో సాధన చేయాలి, ఏదో పుస్తకం చదవాలి అని కానీ లేదా ఒక సాధన చేయాలని కానీ లేదా ఇలాంటివి ఇంకా ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని. వ్యాపారస్తులకు ఈ యొక్క మార్చి 10వ తారీఖు తర్వాత నుండి కాస్త మందకోడిగా సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరి యొక్క వ్యాపారము కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చివర్లో అంటే మార్చి చివర్లో కాస్త పుంజుకుంటుంది. వాళ్ళు ఒక్క 2-3 వారాలు మాత్రమే ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మేనమామలు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త గండాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి వాహన కొనుగోలులు నూతన కార్లు కావచ్చును లేదా 2 వీలర్స్ కావచ్చును కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కళారంగంలో ఉండేటువంటి వారికి అత్యద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. సినిమా వారికి కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ చాలా బాగుంది. మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. అద్భుతమైనటువంటి మార్పులు, ₹1 కలిసి రావడం కానీ ఇవన్నీ గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా చిన్నపాటి అపకీర్తి కూడా గోచరిస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటువంటి సందర్భాలలో. గృహ మార్పులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా భూ వివాదాలు అంటే ల్యాండ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయో అవి గత కొంతకాలంగా మాకు అవ్వడం లేదు అనుకునేటువంటి వారికి ల్యాండ్ రిలేటెడ్ తప్పకుండా ఈ మార్చిలో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. లేదా మీ జాతకంలో కుజుడు నీచబడ్డట్టుంటే ఈ ల్యాండ్ ఇష్యూ ఇంకా పెద్దగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి పిల్లల చదువుకు సంబంధించింది కూడా బాగుందని చెప్పుకోవచ్చును. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో 75% బాగుంది. ఆకస్మిక ధనలాభం అంటే సరిపోతుంది. అన్నింటికి ధనమే అన్నింటికి మూలము అని చెప్పడం జరుగుతుంది. కనుక ఆకస్మిక ధనలాభాలలో తప్పకుండా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏవో చిన్న చిన్న ఇబ్బందులు. దానికి పరిహారం ఏంటండి? చిన్న ఇబ్బందులు. వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు కనుక లక్ష్మి ఆరాధన, తెలుపు రంగులో లేదా క్రీమ్ కలర్లో ఉండేటువంటి స్వీట్ ఏదైనా పిల్లలకు పంచేటువంటి ప్రయత్నం చేయండి. మార్చి నెలలో శుక్రవారము దూద్ పేడ లేదా కలాకండు ఇవి చక్కగా పిల్లలకు పంచినట్టయితే చాలా సంతోషపడతారు. మంచి నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.